భారత్ ను దెబ్బతీయాలని ఉగ్రవాదులు మరో కుట్రకు తెరలేపారు. నేరుగా బాంబులతో అటాక్ చేయకుండా విషపూరిత రసాయనాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. గుజరాత్ లో ఐసీఎస్ ఉగ్రవాదుల కుట్ర భగ్నమైంది. లోతుగా విచారిస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెసిన్ అనే ప్రమాదకర రసాయన విషయాన్ని టెర్రరిస్టులు ఆయుధంగా మలుచుకున్నారు. భారత్ పై విషయాన్ని ప్రయోగించేందుకు చాప కింద నీరులా నెమ్మదిగా తమ ఉనికిని ఏర్పాటు చేసుకున్నారు. ఆముదం గింజల పిప్పి నుంచి రెసిన్ అనే రసాయనం తయారవుతుంది. ఈ రెసిన్ రసాయనాన్ని 5 మైక్రోగ్రాముల మాత్ర లేదా ఇంజెక్షన్ రూపంలో ఇస్తే చాలు మనిషి ప్రాణాలు పోయినట్లే. కడుపు నొప్పి, వాంతులతో పాటు ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. ఆముదం గింజల్లో రెసిన్ తరహా విషయం దాగి ఉంది. ఈ రెసిన్ బయోరసాయనానికి ఎలాంటి చికిత్స లేదనే చెప్పాలి. ఇది ఒక్కసారి శరీరంలోకి వెళ్తే 36 నుంచి 72 గంటల్లో ప్రాణాలు పోతాయి. సులువుగా దొరికే ఆముదం గింజలతో రెసిన్ రసాయనాన్ని తయారు చేస్తారు. మందులు, సబ్బుల తయారీ యంత్రాలతో ఆ ఆముదం నూనెను వినియోగిస్తారు. గతంలో రెసిన్ ను బయో ఆయుధంగా చేసుకోవాలని అమెరికా, రష్యా తదితర దేశాలు ప్రయత్నించిన దాఖలాలు కూడా ఉన్నాయి. దీని నీటిలో కలిపినా, తినే ఆహారంలో కలిసినా అపార నష్టం కలుగుతుంది. ఆముదం నూనె తీశాక వచ్చే పిప్పి ద్వారా రెసిన్ ని తయారు చేస్తారు. ప్రపంచంలో ఏటా 20 లక్షల టన్నుల ఆముదం గింజల ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఆముదం నూనె తీశాక వచ్చే 5% పిప్పిలోనే ఈ రెసిన్ మూలకాలుంటాయి. దీని గురించి తెలుసుకున్న ఉగ్రవాదులు భారత్ పై ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. సొంతంగా రెసిన్ ను వెలికి తీసే పనిలో పడ్డారు. గుజరాత్ లో చిక్కిన డాక్టర్ అహ్మద్ దగ్గర 4 లీటర్ల ఆముదం నూనె లభ్యమైంది. ఆముదం గింజల పిప్పి ద్వారా రెసిన్ వెలికి తీసే పనిలో ఉన్నట్లుగా పోలీసుల దర్యాప్తులో అయితే తేలింది. అయితే ఈ రెసిన్ గాలిలో కలిసిన శరీరంలోకి వెళ్లినా కూడా అవయవాలను నిర్వీర్యం చేస్తుంది. దీనికి విరుగుడు అనేది లేదు, కానీ లక్షణాల ఆధారంగానే చికిత్స అందించాల్సి ఉంటుంది. పేలుళ్లు జరపాలంటే పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను సమకూర్చుకోవాలి. అదే ప్రమాదకర రసాయనాలు తయారు చేయాలంటే పెద్దగా కష్టపడక్కర్లేదు. ఇందుకు ఆముదాన్ని ఎంచుకున్నారు. ఐసీస్ ఉగ్రవాదులు మన దేశంలోని రద్దీ ఆలయాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇక్కడ తయారయ్యే ప్రసాదాల్లో రెసిన్ ను కలపాలనేది ఉగ్రవాదుల కుట్ర. అలాగే కూరగాయల మార్కెట్లో కూరగాయలకు ఇంజెక్షన్ల రూపంలో రెసిన్ ఎక్కించాలని ప్లాన్ చేశారు. అలాగే రద్దీ హోటళ్లలో తయారయ్యే ఆహార పదార్థాల్లోనూ రెసిన్ కలిపితే అక్కడ టిఫిన్ భోజనం చేసిన వారి శరీరంలోకి విషం వెళ్లి ప్రాణాలు తీస్తుంది. ఇదే కాదు, తాగునీటిని సరఫరా చేసే ట్యాంకుల్లోనూ కూడా రెసిన్ కలపాలనేది ఉగ్రవాదుల కుట్ర. ఇందుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. లక్కీగా గుజరాత్ ఏటీఎస్ పోలీసులకు చిక్కి మొత్తం కుట్ర బయటపడింది. రైట్, భారత్ ను దెబ్బతీయాలని ఉగ్రవాదులు మరో కుట్రకు తెరలేపారు. నేరుగా బాంబులతో అటాక్ చేయకుండా విషపూరిత రసాయనాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. వరలక్ష్మి, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్. సో రెసిన్ చాలా గట్టిగా వినిపిస్తున్నటువంటి పేరు భారతదేశం మొత్తం. నిజానికి సెనైడ్ ఇప్పటి వరకు మనకు తెలుసు, సెనైడ్ తీసుకుంటే ఇంత ప్రమాదకరమైనటువంటి అంశము. సో అది ప్రాణాలు తీసేటువంటి ఒక విష ప్రయోగం, కెమికల్ అని తెలుసు. బట్ సెనైడ్ కంటే కూడా 6000 రెట్ల ఎక్కువ ప్రమాదకరమైంది ఈ రెసిన్ అనేటువంటి విష పదార్థం. జనరల్ గా మనం చూడొచ్చు, ఊర్లలో, విలేజ్ల్లో మన ఇంటి పక్కనే అక్కడిక్కడ ఆముదం గింజలు కనిపిస్తూ ఉంటాయి. ఆముదం గింజల్లోంచి నూనె తీసిన తర్వాత, ఆ నూనె తర్వాత వచ్చేటువంటి పిప్పి ఏదైతే ఉందో, జనరల్ గా మనం పల్లీలు తీసిన తర్వాత ఒక పిప్పి ఎట్లా మిగులుతుందో అట్లా ఆముదం గింజల్లోంచి నూనె తీసిన తర్వాత వచ్చేటువంటి ఆ పిప్పి పదార్థంతో రెసిన్ తయారు చేస్తారన్నది తెలుస్తున్నటువంటి విషయం. మోరోవర్ ఏంటంటే సెనైడ్ కంటే కూడా 6000 రెట్ల ఎక్కువ ప్రాణాంతకం అన్నది ఈ రెసిన్ విష పదార్థం. సో జనరల్ గా ఇది తక్కువలో తక్కువ మైక్రోగ్రామ్ లో తీసుకున్నా, లేదంటే దీన్ని ఇంజెక్ట్ చేసినా
ప్రాణాలు పోతాయి. అండ్ మోర్ ఓవర్ దీనికి విరుగుడు కూడా లేదు. సో అట్లాంటి ప్రమాదకరమైనటువంటి పదార్థం ఇది రెజిన్. సింపుల్ గా చెప్పాలంటే మనుషులను చంపేస్తుంది, ఇమ్మీడియట్ గా క్షణాల్లో మనుషులను చంపేస్తుంది. అట్లాంటి రెజిన్ తయారు చేస్తున్నటువంటి వ్యక్తులను ఐసిస్ ఉగ్రవాదుల్ని పట్టుకుంది. సో దీంట్లో మరి ముఖ్యంగా ఢిల్లీ పేలుళ్ల తర్వాత ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. దాంట్లో 3 వ్యక్తులు, అంటే రెండు డిఫరెంట్ ఆపరేషన్స్ జరిగినాయి. ఒకటి గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఒక ఆపరేషన్, ఇటు ఐసిస్ అనుబంధ సంస్థ అయినటువంటి ఇస్లామిక్ స్టేట్ ఖరోసన్ ప్రావిన్స్ తో కలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో మరి ముఖ్యంగా ఈ ఘటనలో 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. దాంట్లో హైదరాబాద్ చెందినటువంటి డాక్టర్ ఉండడం కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. సయ్యద్ డాక్టర్ మొయినుద్దీన్ సయ్యద్ హైదరాబాద్ చెందినటువంటి వ్యక్తి. సో యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఐసిస్ చెందినటువంటి ఉగ్రవాదులుగా వీళ్ళకు లింక్స్ ఉన్నట్టుగా అంటే ఏటీఎస్ భావించింది. ఎస్ దొరకబట్టింది. వాళ్ళ ఇంట్లో కూడా ఆముదం నూనెను పట్టుకున్నారు. సో 3 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఈ 3 వ్యక్తుల్లో కూడా ఈ 3 కూడా చైనాలో చదువుకున్నారు. ఐ మీన్ 3లో ఒకరు చైనాలో చదువుకున్నారు. ఇది సయ్యద్ ఉమర్ సంబంధించిన సయ్యద్ మొయినుద్దీన్ అనేటువంటి వ్యక్తి. సో ఆ వ్యక్తిని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేయడం జరిగింది, గుజరాత్ నుంచి వచ్చినటువంటి పోలీసులు. సో వాళ్ళ తమ్ముడు ఈరోజు ఐ న్యూస్ తో కూడా మాట్లాడడం జరిగింది. ఎస్ కొంత అనుమానంగా కనిపించేది, అప్పుడప్పుడు ఢిల్లీ వెళ్ళొచ్చేది, అప్పుడప్పుడు ఇంకెక్కడికో గుజరాత్ లాంటి స్టేట్స్ కు వెళ్ళేస్తా ఉండేది. సో వెళ్ళిన ప్రతిసారి కూడా సొంత వెహికల్లోనే వెళ్ళేది, కానీ ఎక్కడ బై ఎయిర్ కానీ బై ట్రైన్ కానీ వెళ్ళలేదంటే దాంట్లో కెమికల్స్ ఉన్నాయి పట్టుకుంటారన్నటువంటి విషయం తెలుసు. కానీ ట్రాప్ చేస్తారని ఆయన చెప్పినా కానీ బట్ ఏటీఎస్ వర్క్ మాత్రం గ్రౌండ్ లో చాలా క్లియర్ గా చేసింది. అండ్ మోర్ ఓవర్ వీళ్ళంతా అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం అయినటువంటి రెజిన్ ని తయారు చేయడానికి చాలా పగడ్బందీ స్కెచ్ చేశారు. సో దేశంలో ఒక ఉగ్రవాద అలజడి సృష్టించడమే వీళ్ళ పని అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ మోర్ ఓవర్ దీనికి సంబంధించి ఈ డాక్టర్ సయ్యద్ రెజిన్ ఎట్లా ఉపయోగించాలి, ఎప్పుడు దాడి చేయాలి, ఇదంతా కూడా పాకిస్తాన్ నుంచి హ్యాండ్లర్స్ నుంచి వీళ్ళకు సమాచారం వస్తుంది. ఆ సమాచారం వచ్చిన తర్వాత వీళ్ళు దాన్ని ప్రయోగించాలి. అంటే గుళ్ళల్లో కానీ లేదంటే రెస్టారెంట్ లో కానీ లేదంటే వెజిటబుల్స్ లో కానీ ఆ ఇంజెక్ట్ చేస్తే, ఆ కెమికల్ ని ఇంజెక్ట్ చేస్తే సో సామూహికంగా ఒకేసారి అంతమొందించొచ్చు అన్నది జరిగినటువంటి కుట్ర భారతదేశం మీద. అండ్ మోర్ ఓవర్ ఈ రసాయన అంటే ఇది ఒక ప్రమాదకరమైనటువంటి రసాయనాల్లో కూడా దీన్ని చేర్చడం జరిగింది. ఆ జాబితాలో కూడా రెసిన్ చేర్చడం జరిగింది. మరి ముఖ్యంగా గతంలో కూడా కొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటకు వచ్చాయి. గతంలో బరాక్ ఒబామా కానీ లేదంటే డొనాల్డ్ ట్రంప్ పైన కానీ ఈ రెసిన్ విషయాన్ని ప్రయోగం చేసేందుకు చాలా సార్లు ప్రయత్నాలు జరిగినా కానీ భద్రతా దళాలు మాత్రం వాటిని అడ్డుకున్నాయి, వాటిని తిప్పికొట్టాయి. అంటే విష ప్రయోగం దేశాధినేతల పైన జరిగినటువంటి సందర్భాలు గతంలో చాలా ఉన్నాం. సో ప్రయత్నం చేశారు రెజిన్ తో. సో ఎంతటి ప్రమాదకరమైనటువంటి విష పదార్థం అర్థం చేసుకోవచ్చు. మన చుట్టే కనిపిస్తూ ఉంటాయి, బట్ వాటిల్లో విషం ఉంది, ప్రాణాలను హరించేటువంటి విషయం ఉంది. చిన్న మైక్రో పదార్థం, మైక్రో సరిపోతుంది, అంత మిల్లీ లీటర్స్ ఉన్నా సరిపోతుంది, అంత మిల్లీగ్రామ్స్ ఉన్నా సరిపోతుంది. సో అంతటి ప్రాణాంతకరమైన దీనికి విరుగుడు కూడా లేదనేది ప్రస్తుతానికి వినిపిస్తున్నటువంటి మాట. రైట్, మాట్లాడదాం. పరమేశ్వర్ గారు రిటైర్డ్ ఆర్మీ అధికారి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మన్యం కోటేశ్వరరావు గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. పరమేశ్వర్ గారు నమస్తే. సో బాంబ్ బ్లాస్ట్లకు భిన్నంగా ఒకవైపు బాంబ్ బ్లాస్ట్ లో కూడా డిఫరెంట్ గా గతంలో ఎప్పుడు వాడినటువంటి విధంగా నైట్రోట్ అమోనియం సల్ఫేట్ లాంటి కెమికల్స్ ని వాడి ఒక భారీ బ్లాస్ట్ కి ప్రయత్నం చేశారు. అంటే బ్లాస్ట్ కాకుండా ఒక వేవ్, షాక్ వేవ్ లాగా ప్రయత్నం చేసింది, భగ్నమైంది. పాయింట్ నెంబర్ 1. అండ్ అనదర్ వన్, ఇట్లాంటి కెమికల్స్ వాడి విష పదార్థాలను వాడి ఒకేసారి అంటే 2 ఆపరేషన్స్ 2 వేరు మార్గాల్లో జరిగింది. సో ఎట్లా చూడొచ్చు సార్ ఈ అంశాన్ని? అంటే భారతదేశం మీద ఎంత పగడ్బందీ కుట్రలు చేస్తున్నారు అనడానికి ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ ని? వైడర్ పర్స్పెక్టివ్ లో చూడాల్సింది ఏంటంటే చేంజ్ ఇన్ మోడస్ ఆపరెండి ఆఫ్ ది టెర్రర్ ఆర్గనైజేషన్స్ అండి. రెగ్యులర్ గా వాళ్ళు చేసే ఆపరేషన్స్, ఐ థింక్ నిన్న మీ ప్రోగ్రామ్ లోను మొన్న మీ ప్రోగ్రామ్ లో కూడా మాట్లాడుకున్నాం మేము. మొన్న రాత్రి మొన్న రాత్రి ఐ డోంట్ రిమెంబర్ కరెక్ట్లీ. బట్ ఏంటంటే ది రెగ్యులర్ కన్వెన్షనల్ టెర్రర్ ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు పట్టుకుపోతున్నారు వాళ్ళ స్లీపర్ సెల్స్ డియాక్టివేట్ అవుతున్నాయి. అన్ఫార్చునేట్లీ అవి ఏమవుతుందంటే
అన్ని న్యూస్ లో చెప్పలేము మనం డియాక్టివేట్ చేసింది. అన్నెసరీ ఇట్ విల్ గెట్ సెన్సేషనలైజ్ అండ్ ఇట్ విల్ గెట్ ఒకటి పబ్లిక్ లో పానిక్ అనేది కూడా వస్తుంది. సో వాళ్ళు ఐ థింక్ ఇది ఇవాళతో నిన్నటితో కాదు, ఐ థింక్ 3-4 years బ్యాక్ వాళ్ళ మోడస్ ఆపరేటివ్ చేంజ్ చేసి ఉంటారు. చేంజ్ చేసి దేవుడు సెడ్ కి బయోకెమికల్ వెపన్స్ లో కూడా వెళ్ళాలి మనము, అండ్ వైట్ కాలర్ టెర్రర్ లోకి వెళ్ళాలని. సో వెన్ దే వాంట్ టు, అంటే వాళ్ళు బయోకెమికల్ వెపన్స్ లోకి వెళ్ళాల్సినప్పుడు దే వాంట్ క్వాలిఫైడ్ పీపుల్ టు బి హ్యాండ్లింగ్ దోస్ బయోకెమికల్ వెపన్స్ అండి. అన్క్వాలిఫైడ్ పీపుల్ చేస్తే అది ఎఫెక్ట్ ఉండదు, నెంబర్ 1. నెంబర్ 2, యాక్సిడెంట్స్ జరిగి లాసెస్ అవుతాయి. సో వాళ్ళ థాట్ ప్రాసెస్ వుడ్ హావ్ స్టార్టెడ్ దేర్. డాక్టర్స్ ని వాళ్ళని హైర్ చేసుకున్నామంటే, కెమిస్ట్ ని వాళ్ళందరినీ హైర్ చేసుకున్నామంటే ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఏం చేయాలి అనేవి క్లియర్ గా ప్రోటోకాల్ సెట్ అవుతాయి. సో వాళ్ళు డాక్టర్స్ హైర్ చేసుకోవడం మొదలెట్టారు. మీరు చూస్తే సెకండ్ థింగ్, ఇప్పటిదాకా మనకి ఏంటి, మన ప్రో ఏమంటారు పీస్ డాల్స్ అంటాం కదా, ప్రో అర్బన్ నక్సల్స్ ఆర్ వాట్ ఎవర్, పొలిటీషియన్స్ కి కాయిన్స్ టర్మ్ చేస్తుంటారు, టర్మ్స్ అవి కాయిన్ చేస్తుంటారు. కానీ బేసికలీ ఏంటంటే ప్రో వాదులు ఏంటి, వాళ్ళు పాపము, వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళకి అవకాశాలు లేవు కాబట్టి చేస్తున్నారు అన్న ఒక థాట్ ప్రాసెస్ ని పారాడైమ్ షిఫ్ట్ చేస్తూ ఇప్పుడు ఏంటంటే ద బీట్ హెస్ ఇంక్రీస్డ్. ఎవడైనా రాడికలైజ్ అవ్వచ్చు. ఇట్ ఈస్ బేసికలీ ప్యూర్లీ ఇస్లామిక్ రాడికలైజేషన్ జరుగుతున్నది. ఇస్లామిక్ రాడికలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ లాట్ ఈస్ ఆల్సో హ్యాపెనింగ్ నౌ. సో ఇప్పుడు మనం ప్రతి ఒక్క మనిషిని, ప్రతి ఒక్క ఇన్సిడెంట్ ని అనుమానాస్పదంగా చూడాల్సిన తరుణం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్స్, ఇంజనీర్స్ అండ్ టీచర్స్ కూడా మౌల్వీస్ ఇన్ఫ్లుయెన్స్ లోకి వచ్చారంటే, మీరు చూస్తే ఇప్పటిదాకా వచ్చిన కేసు పూర్వపురాలు చూస్తే ఏంటంటే వాళ్ళు సెల్ఫ్ రాడికలైజ్ ఎక్కువ అయ్యారు. దే హావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్, కరెక్ట్, ఇంట్రడ్యూస్ చేయడం మౌల్వీస్ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశారు. కానీ వాళ్ళు ఇంటర్నెట్ లో యాక్సెస్ చేసుకోవడము, డార్క్ వెబ్ లో ఆర్టికల్స్ యాక్సెస్ చేసుకోవడము, చదవడము. సో ఇట్ ఈస్ సెల్ఫ్ రాడికలైజేషన్ అండ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ వైట్ కాలర్ టెర్రర్ అండి ఇది. సో దీనిలో జరిగినప్పుడు కెమికల్స్ లోకి వెళ్ళి వీళ్ళు రెసిన్ అలాంటివి వాడుతున్నప్పుడు, రెసిన్ క్లియర్ గా మీరు అన్నట్టు మిలీగ్రామ్స్ కూడా చాలు పర్ కిలోగ్రామ్ ఆఫ్ బాడీ వెయిట్. రెసిన్ అనే మెటీరియల్ ఏదైతే పాయిజనస్ అండ్ లీతల్ కావాలంటే per kilogram 1 mg ఆఫ్ బాడీ వెయిట్, అంటే నేను 70 కిలోలు ఉంటే నాకు 70 మిలీగ్రామ్లు ఇస్తే ఇట్ ఈస్ లీతల్. అండ్ దెర్ ఈస్ ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ టు దట్ పాయిజన్. అంటే సార్ అది ఏం జరిగిందో, ఎట్లాంటి విష ప్రయోగం జరిగిందో తెలుసుకునే లోపు ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి చనిపోయేటువంటి సందర్భాలు కూడా, పరిస్థితులు కూడా ఉంటాయి. ఎస్, అది అంటే హ్యూమన్ శాంప్లింగ్ జరిగితే తెలుస్తుంది, కానీ ఐఎమ్ షూర్ దే వుడ్ హావ్ డన్ హ్యూమన్ శాంప్లింగ్ ఆల్సో, కానీ రిపోర్ట్స్ బయటికి రావు బికాస్ దే డూ ఇట్ ఇన్ దేర్ ఓన్ క్యాంప్స్. బట్ కెమికల్లీ ప్రూవెన్ ఏంటంటే మనిషికి వెయిట్ కి 1 కిలోకి 1 మిలీగ్రామ్ వెళ్ళిందంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ లీథల్. దాని తర్వాత ట్రీట్మెంట్ అనేది ఉండడం చాలా చాలా రేర్ కేసెస్ లో ఉంటుందన్న మనకి సైంటిఫికల్ తెలిసిన ఇది. ఎంత బేస్డ్ ఆన్ ఎక్స్పెరిమెంట్ తెలియదు కానీ, బట్ ఇట్ అంత లీతల్ అంటే వాళ్ళది ఇమాజిన్ చేయండి, వాళ్ళది యూజ్ చేసి ఉంటే ఎంత లీతల్ అయ్యి ఉండేది అని. సో అండ్ యాజ్ వెలువెల్లంగా కుట్ర బయటకు వస్తున్న కొద్ది ఏంటంటే వాళ్ళ 6-7 టీమ్స్ ఉన్నాయి. దే వాంటెడ్ టు టార్గెట్ వేరియస్ సిటీస్. 26/11 యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుందాం అన్న ఒక ప్లాన్ లో వాళ్ళు ఉన్నట్టు, ఆల్మోస్ట్ 50 to 80,000 పీపుల్ ని టార్గెట్ చేద్దామన్న టార్గెట్ లో ఉన్నట్టు మెల్లమెల్లగా ఈ కేసు మొత్తం డీటెయిల్స్ బయటకు వస్తున్నాయి. సో ద అమౌంట్ దే హ్యాడ్ 350 kilograms ఆఫ్ RDX, 3,000 kilograms ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్, ఇవన్నీ కంఫర్టబుల్ గా వాళ్ళు 50 to 80,000 ఎఫెక్ట్ చేయగలిగే వాళ్ళు. మొత్తం ప్లాన్ ఒకవేళ ఎగ్జిక్యూట్ చేసింటే దే వుడ్ హావ్ ఈజీలీ గాట్ ఇట్ దిస్ థింగ్. సో ఈ టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ ఇన్ ఢిల్లీ మనం ఎట్లా అనుకో, ఇట్ ఈస్ అ పానిక్ సూసైడ్ అటాక్, వెరీ క్లియర్లీ పానిక్ సూసైడ్ అటాక్ అది. సో క్లియర్ గా మనం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ప్రోగ్రామ్ లో కూడా మీకు దానిలో చెప్పినట్టున్నాను నేను, ఇట్ ఈస్ పానిక్ సూసైడ్ అటాక్ అండ్ చావు తప్పి మనకి కన్నులు ఒట్టబడిన కేసు అయ్యింది ఇక్కడ. అన్ఫార్చునేట్, చాలా అన్ఫార్చునేట్. ఒక ప్రాణం పోవడము, చిన్న యాక్సిడెంట్ అవ్వడం కూడా ఇట్ ఈస్ రియలీ అన్ఫార్చునేట్. వీ షుడ్ అవాయిడ్ ఇట్. ఫ్యూచర్ లో మనం ఎట్లా అవాయిడ్ చేస్తామనేది చూడాలి మనం. బట్ దెన్ యాక్షన్ వాజ్ ఆల్రెడీ అఫుట్. అండ్ ఇతను ఎట్లా తప్పించుకున్నాడు, అటు ఇంటెలిజెన్స్ నెట్ అంతమంది పట్టుకుపోయినప్పుడు ఎలా వెళ్ళగలిగాడు అనేది మనం ఒకసారి చూసుకోవాలి. ఎక్కడ స్లిప్ అప్ అయిందనే చూసుకుని వీ షుడ్ లెర్న్ అవర్ లెసన్స్ అండి. సార్, ఇందాక నేను ఎవరైతే ఈ హైదరాబాద్ లో పట్టుబడ్డటువంటి ఉగ్రవాది లింక్ ఉంది అని చెప్పినటువంటి మొహియుద్దీన్ ఎవరైతే ఉన్నారో, సయ్యద్ మొహియుద్దీన్, ఆ కుటుంబ సభ్యులు కూడా మాట్లాడారు. వాళ్ళ బ్రదర్ కూడా ఐన్యూస్ తో ఇప్పటివరకు మాట్లాడారు. మాకేం తెలియదు, మా అన్న అమాయకుడు, సో ఆయన ట్రాప్ చేశారు, ఆయన బ్యాగ్ లో తుపాకులు ఉన్నటువంటి విషయం కూడా ఆయనకు తెలియదు. సో రెజిన్ అనేటువంటి పదార్థం ఇంట్లో తయారు చేసిన మాట ఒప్పుకున్నారు. ఇది ఏదో ఆన్లైన్ బిజినెస్, వాళ్ళు అడిగారు, వాళ్ళకి ఇచ్చాము. సో ఇది ఎక్కడో వేరే స్టేట్ లోనో ఎక్కడికో వెళ్ళి ఆ బ్యాగ్ లో డబ్బులు ఉన్నాయని వాళ్ళు చెప్పారంట. ఆ డబ్బులు ఉన్నాయి, ఆయన చూసుకోలేదంట, అన్ని ప్యాకెట్లలో ఉన్నాయంట. అవి తీసుకొని వస్తుంటే ATS పోలీసులు పట్టుకున్నారు. సో ఒక కథ అల్లారు, ఖచ్చితంగా అర్థమైపోతుంది.
సో వీళ్ళు ఆ దొరికిన సయ్యద్ వాళ్ళకి చెప్తే వాళ్ళు అది నమ్మి వాళ్ళు మీడియాకి చెప్తున్నారు. బట్ ఏ మనిషి అయినా డబ్బులు పట్టుకుంటారు, చూస్తారు, కరెన్సీ స్మెల్లే తెలిసిపోద్ది బ్యాగ్ లో ఉందా లేదా అని చెప్పేసి. సో ఒక భారీ ప్లాన్ కు తెరదీసి స్పష్టంగా కనిపిస్తోంది ఆ ముగ్గురు. దాంట్లో హైదరాబాదీ అహ్మద్ సయ్యద్ కూడా ఉన్నాడు. మోరోవర్ దీంట్లో మనకు బయటకు వస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఢిల్లీలో ఉన్నటువంటి ఆజాద్పూర్ మండి, అహ్మదాబాద్ లో ఉన్నటువంటి నరోడా ఫ్రూట్ మార్కెట్, లఖనవూలో ఉన్నటువంటి RSS లాంటి ఆఫీసులను టార్గెట్ చేసుకున్నారు. ఎక్కువగా జనసందోహం ఉన్నటువంటి ప్లేసెస్ ని టార్గెట్ చేసుకున్నారు. అక్కడ ఈ రెజిన్ ప్రయోగించడానికి భారీ ప్లాన్ చేశారు. సో ఇందాక మీరు అన్నట్టు 26/11. సో రెండు వైపుల నుంచి రెండు రకాల ప్లాన్లు జరిగింది స్పష్టంగా కనిపిస్తోంది. అదృష్టం కొద్దీ దీన్ని డీకోడ్ చేయడం కూడా చాలా తెలివిగానే, చాలా ఇంటెలిజెన్స్ కూడా పనిచేసిన, డీకోడ్ కూడా అంతే ఫాస్ట్ గా జరిగింది అనుకోవాలి. రైట్? కరెక్ట్ అండి. అంటే ఎవరైనా ఇట్లా టెర్రర్ సస్పెక్ట్స్ పట్టుకుపోయినప్పుడు ఫ్యామిలీస్ చెప్పే కామన్ స్టోరీస్ అండి ఇవన్నీ. సో వన్స్ ఒకళ్ళు పట్టుకుపోయిన తర్వాత వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ ఎవరికి నచ్చినా ఎవరికి నచ్చకపోయినా అనుమానాస్పదంగానే చూడాలి, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. కామన్ స్టేట్మెంట్ మీరు చూడండి, ఎంతమంది లైవ్ పట్టుకుపోయినా కసబ్ దగ్గర నుంచి ఎవడు పట్టుకుపోయినా కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నారు, మాకు తెలియదు, వాడు 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం ఇంటి నుంచి దూరం అయిపోయాడు, మాకేం కాంటాక్ట్ లేదు, మేమేం కాంటాక్ట్ తీసుకోలేదు. బట్ మీరు మనీ ట్రైల్ అవి తీసారంటే క్యాష్ లో వస్తూ ఉంటుంది వాళ్ళ ఇంటికి, వాడు చేసిన పని వాడు చేస్తుంటాడు, వీళ్ళని కూడా యూటిలైజ్ చేసుకుంటూ ఉంటాడు, అన్ని నిజాలు బయటకు వస్తాయి. సో ఆ నిజాలు బయటికి రానిద్దాము. ఈ కథల్లో సినిమా స్టోరీల్లో ఇవన్నీ సినిమాల్లో బాగుంటాయండి స్టోరీలు చెప్పడానికి. సో నీకు అనుమానం ఉన్నప్పుడు, మీ అన్న ఏదో లా బ్రేక్ చేస్తున్నాడు నీకు అనుమానం ఉన్నప్పుడు, నీ బాధ్యత కాదా నువ్వు చెప్పడం, అలర్ట్ చేయడం, వీడు ఏదో తప్పు చేస్తున్నట్టున్నాడు, చేయకూడని పని ఏదో చేస్తా, అంత క్యాష్ వస్తుంది ఇంట్లో, ఇల్లీగల్ గా అంత క్యాష్ ఎట్లా వస్తుందని నీ బాధ్యత కదా, నువ్వు కూడా నీది కూడా తప్పే కదా. నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, నేను చేతులు లుప్పుకోవడం ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోరోవర్ పరమేశ్వర్ గారు, దట్ పర్సన్, దట్ ఫెలో సయ్యద్ మొయ్యుద్దీన్ ఎప్పుడు వెళ్ళినా కానీ నేనే అడిగే క్వశ్చన్, ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళినా లేదంటే గుజరాత్ లాంటి హర్యానా లాంటి ప్లేసెస్ కి వెళ్తే బై ఎయిర్ వెళ్ళేదా, బై ట్రైన్ వెళ్ళేదా, బై బస్ వెళ్ళేదా అంటే, లేదు ఓన్ వెహికల్ లోనే వెళ్ళేది. సో అది ఆయనకు సేఫ్ కాదని చెప్పేసి, ఇంకో 2-3 ఉంటారు ఫ్రెండ్స్ అని చెప్పేసి ఓన్ వెహికల్ వెళ్ళేది చెప్పేసి. జనరల్ గా అయితే అంత దూరం ప్రయాణం చేసేటోళ్ళు ఓన్ వెహికల్ ట్రావెల్ అయితే చేయరు నాకు తెలిసి. ఇట్స్ క్లియర్ అండి, టు అవాయిడ్ ట్రేసెస్, టు అవాయిడ్ ఎంత కుదిరితే అంత ట్రేసెస్ ఆఫ్ ట్రావెల్, ఎవరితో ట్రావెల్ చేశాడు అవన్నీ డాక్యుమెంట్ అవుతాయి కదా. మీరు వెళ్తే మీ ఆధార్ కార్డ్ ఇవ్వాలి, మీ పాన్ కార్డ్ ఇవ్వాలి, లేకపోతే డీటెయిల్స్ ఇవ్వాలి, మీ ఏజ్ ఇవ్వాలి, మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఎయిర్ లో వాటిల్లో వెళ్తే, నీ కార్ లో వెళ్తే నువ్వు అంటే టోల్ కడతావు అంతే, అంతకన్నా ఉంది. So it is far easier to escape the intelligence net. It will take more time for the intelligence nets to home on to your thing అనమాట. సో దానికోసం చేస్తారు ఇవన్నీ. ఇట్స్ వెరీ క్లియర్. అండ్ మీరు చూడండి, అండ్ వీళ్ళందరినీ ప్రైవేట్ హాస్పిటల్స్ లో పనులు చేస్తున్న వాళ్ళు 3 లక్షలు 4 లక్షలు పర్ మంత్ శాలరీ తీసుకుంటున్న వాళ్ళు. సో అండ్ చైనాలో చదువుకున్నాడు ఆయన మెడిసిన్. అంటే పైసలకు ఎక్కడ తక్కువ లేదు, ఆపర్చునిటీస్ ఎక్కడ కొదవలేదు. ఆపర్చునిటీస్ ఉన్నా కూడా రాడికలైజ్ అయిన మనిషి. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ వెరీ క్లియర్, రాడికలైజేషన్ అనేది పైసలు చూసి, ఆపర్చునిటీస్ చూసి కాదండి అయ్యేది. రాడికలైజ్ అనేది ఎవరైనా కావచ్చు రాడికలైజేషన్. సో దట్ ఈస్ సో ఇట్లాంటి వాటి ఇట్ ఇస్ ఎవరైనా రాడికలైజ్ కావచ్చు. సో అయ్యారు అండ్ ఇంత ప్లాన్ చేశారు అండ్ ఇట్ హస్ కమ్ డౌన్ టు దిస్ బయోకెమికల్ వార్ దాకా వచ్చింది. ఇది లక్కీలీ పట్టుకున్నాము. సో వైడ్ స్ప్రెడ్ డ్యామేజ్ అవాయిడ్ చేయగలిగాం. సో ఒక విషయం, ఒక యాంగిల్ లో చూస్తే వీఆర్ లక్కీ ఎనఫ్ దట్ వి అవాయిడెడ్ దట్ అండి. రైట్. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. కోటేశ్వరరావు గారు, పరమేశ్వర్ గారు చెప్పినట్టు ఉగ్రవాదం రూపు మార్చుకుంటోంది. సో తుపాకులు, బ్లాస్ట్లు కాకుండా ఒక బయోకెమికల్ వార్ సైడ్ గా ఆలోచనలు చేస్తుంది స్పష్టంగా కనిపిస్తుంది. సో అంటే తినే తిండి, తాగే నీరు, జనసందోహంలో ఉండేటువంటి పరిస్థితుల్లోకి కూడా ఆలోచించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎట్లా చూస్తున్నారు సార్? దీన్ని ఎట్లా అనలైజ్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఈ జరిగినటువంటి రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్. ఇది ఇప్పుడు బయో ఉగ్రవాదం అనేటువంటిది ప్రపంచానికి కొత్త కాదు, మన దేశానికి ఇది కొత్త పరిణామం. ఎందుకంటే బయో ఉగ్రవాదం అనేటువంటి దాన్ని మొట్టమొదటిగా అమెరికా CIA అనేక దేశాల్లో అనేక మంది మీద అది ప్రవేశపెట్టింది. కొన్ని సందర్భాల్లో అది విజయవంతంగా తన టార్గెట్స్ ని అంతం కూడా చేసినటువంటిది మనకు తెలిసింది. అయితే మన దేశానికి మాత్రం ఇది ఒక కొత్త ఉదంతంగానే దీన్ని చెప్పాలి. అందుకని ఉగ్రవాదం అనేటువంటిది ఎప్పుడు పాత పద్ధతుల్లోనే, మొరటి పద్ధతుల్లోనే ఉండదు అనేటువంటిది మనం ఈ గుణపాఠం నుంచి, ఈ ఉదంతం నుంచి మనం గుణపాఠం తీసుకోవాలి. అందుకు అనుగుణంగా
జరుగుతున్నటువంటి పరిణామాల్ని లేదా మన నిఘా పద్ధతుల్లో మార్పు చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇది సూచిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో చూసినప్పుడు ఇటువంటిది ఇప్పుడు రాడికలైజేషన్ అనేటువంటి దానికి విద్యావంతులు లేదా అవిద్యావంతులు అనేటువంటి దాంతో నిమిత్తం లేకుండా ఎవరైనా రాడికల్ గా మారేటువంటి పరిస్థితులు ఇవాళ ప్రపంచంలో అనేక దేశాల్లో ఉన్నాయి. మన దేశంలో కూడా అలాంటి పరిస్థితులు పెరుగుతూ ఉన్నాయి. అందుకని మొత్తం సమాజం కావచ్చు లేదా ప్రభుత్వాలు కావచ్చు ఆ దిశగా, అంటే ఇప్పుడు ఎయిడ్స్ కి చికిత్స లేదు నివారణ తప్ప అన్నట్టుగా ఈ ఉగ్రవాదానికి ఇది కూడా చికిత్స తప్ప అది నివారణ తప్ప చికిత్స అనేటువంటిది లేదు. ఒక ఉగ్రవాది మరొక ఉగ్రవాది గుర్తుకొస్తాడు, ఒక రూపంలో కాకపోతే మరొక రూపంలో ఇవాళ. ఎందుకంటే అది ప్రపంచంలో అనేక దేశాలు కొత్త కొత్త పద్ధతుల్లో శత్రువులను దెబ్బతీయడానికి చూస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఇటీవలనే గాజా ఉదంతాల సందర్భంగా మొసాద్ ఇజ్రాయెల్ గూఢచార దళం ఏ విధంగా మన ఇరాన్ లో నాయకుల్ని అంతం చేసింది, ఏ పద్ధతుల్లో, లేకపోతే లెబనాన్ మీద సెల్ ఫోన్స్ వాటిల్లో బాంబులు పెట్టి ఈ విధమైనటువంటి కొత్త కొత్త పద్ధతులని కూడా కనిపెట్టింది మనం చూస్తున్నాం. అందుకని ఆ నేపథ్యాన్ని చూసినప్పుడు అటువంటివి మన దేశానికి మాత్రం ఎందుకు, మనకి ఏమన్నా గోడలు ఉన్నాయా? లేవు కదా, ప్రత్యేకమైన గోడలు మనకి లేవు కదా. అందుకని వీటన్నిటిని గమనంలో ఉంచుకొని మరి ప్రభుత్వాలు, యంత్రాంగం, సమాజం కూడా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందనేది మాత్రం మనకి ఈ ఉదంతాలు తెలియజేస్తుంది. అంటే సరే, ఇక్కడ ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించాల్సిందే. సో నేను నిన్న కూడా ఒక సందర్భంలో ఒక మాట అన్నాను, తోక మీద కొట్టడం కాదు పడగ మీద కొట్టాలి, ఒకటి విషాన్ని తీయడం కాదు కూరలే బీకాలి. ఎందుకంటే కూరలు ఉన్న రోజులు ఆ విషం ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది, అది ఎప్పటికైనా ప్రాణాలకు ప్రాణాంతకమే. మసూద్ అజర్ విషయంలో కుటుంబ సభ్యులు మొత్తం కూడా డిస్ట్రాయ్ అయిపోయారు, బట్ మసూద్ అజర్ మిగిలే ఉన్నాడు. సో అదే ఆ పడగ రూపంలో ఇంకా ఉంది. సో ఇప్పుడు భారత్ తీసుకునేటువంటి నిర్ణయాలు ఎట్లా ఉండొచ్చు, ఎందుకంటే ఒక భారీ కుట్రకు తెరలేపింది, స్పష్టంగా ఆధారాలతో సహా భారత్ ముందుంది. నిన్న జరిగినటువంటి జాతీయ భద్రతా సమీక్షా సమావేశంలో ఏం జరిగిందన్నది బయటకి ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. బట్ ఒక నిర్ణయం, ఎట్లాంటి నిర్ణయాలు ఉండొచ్చు, భారత్ నిర్ణయం ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఉగ్రవాదం అనేటువంటిది ఒక వ్యక్తితో ప్రారంభం కాదు, ఒక వ్యక్తితో అంతం కాదు. మసూద్ అజాద్ తోటి ప్రారంభం కాలేదు ఉగ్రవాదం. మసూద్ అజాద్ కుటుంబం లేకపోతే వాళ్ళతో పోయినంత మాత్రమే పోలేదంటే మనకు రుజువైంది కదా. ఇప్పుడు అల్ ఖైదా మనం చూసాం కదా, మనం అల్ ఖైదా చూసిన తర్వాత మరి అనేకమైనటువంటి కొత్త సంస్థలు పుట్టుకొచ్చాయి, కొత్త వ్యక్తులు పుట్టుకొచ్చారు. అందుకని అసలు అటువంటి పరిస్థితులు అంటే రెండు రకాలు. కొంతమంది రెచ్చగొట్టేటువంటి విద్వేషం అనండి, లేకపోతే విద్వేష ప్రచారం అనండి, ఇవన్నీ ఒక కారణం అయ్యేట్లయితే అటువంటి దాన్ని తమ స్వప్రయోజనాలకు వినియోగించుకునేటువంటి కొన్ని శక్తులు ఇవాళ ప్రపంచంలో ఆపరేట్ చేస్తున్నాయి. ఇప్పుడు అమెరికా కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ కావచ్చు, ఇట్లాంటి కొన్ని, అంటే వాళ్ళ ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని ఎవరినైనా, ఏ అవాంఛనీయమైనటువంటి శక్తినైనా కూడా పెంచి పోషించగలిగినటువంటి వాళ్ళు. మనకు రుజువు అయింది కదా. ఇప్పుడు తాలిబాన్లని ఎవరు సృష్టించారు, ఎందుకోసం సృష్టించారు ఆ తాలిబాన్లు అనేటువంటి ఉగ్రవాదుల్ని? అందుకని ఇవాళ జైషే మహమ్మద్ అయినా, లేకపోతే ఇంకోటైనా లేదా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఉన్నటువంటి ఇతర కొన్ని ఉగ్రవాద సంస్థలైనా కానీ ఒక పర్పస్, ఒక లక్ష్యం కోసం ఇటువంటి వాటన్నిటిని కూడా సృష్టించినట్టు. అందుకని మనం ఎంతసేపటికి మన యొక్క ఆలోచనలు లేదా మన దర్యాప్తులు ఇవన్నీ కూడా ఎవడు ఉగ్రవాది హైదరాబాద్ లో ఉన్నాడా, భోపాల్లో ఉన్నాడా, లక్నోలో ఉన్నాడా, వాడికి గడ్డ ఉందా లేదా, ఇవన్నీ మనం చూస్తున్నాం. నేనేమంటున్నానంటే వీటిని చూడండి, వద్దనంటున్నా, కానీ వీటి వెలుపల వీళ్ళ వెనకాల ఉన్నటువంటి అసలు కింగ్ పిన్స్ ని దాన్ని ఎందుకని పట్టించుకోవట్లేదు అనేది ఇవాళ తాజాగా మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం ఏంటి, ఢిల్లీలో జరిగినటువంటి దానికి కుట్ర టర్కీలో జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. దీంట్లో సార్ ఇంకా కొన్ని విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఐ థింక్ పరమేశ్వర్ గారు
దీనికి సమాధానం చెప్తే బాగుంటుందేమో. పరమేశ్వర్ గారు, ఈ ఎన్ఐఏ దర్యాప్తులో కొన్ని కీలక విషయాలు బయటకు వస్తున్నట్టు తెలుస్తోంది మనకు నేషనల్ నెట్వర్క్స్ నుంచి. దీంట్లో అఫ్ కోర్స్ ఒక భయంకరమైనటువంటి ఉగ్ర కుట్రను 2 రకాలుగా యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అండ్ జమ్మూ కాశ్మీర్ హర్యానా పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. అక్సెప్టబుల్, ఇది గర్వించదగ్గ విషయం. నెంబర్ 1, డిసెంబర్ 6న చాలా చోట్ల పేలుళ్లు జరపడానికి ప్రణాళిక చేశారు అని అధికారుల నుంచి వస్తున్నటువంటి మాట. ఒక వ్యూహాత్మకంగా ఢిల్లీని ఎంచుకున్నారు. 1992లో బాబ్రీ మసీద్ కూల్చివేత జరిగిన రోజే ఇది ప్లాన్ చేసినట్టుగా డిసెంబర్ 6ను ఎంచుకున్నారు అన్నది ఒక పాయింట్. ఈ అరెస్ట్ అయినటువంటి ఉగ్రవాదులు బాబ్రీ మసీద్ కూల్చివేతకు ప్రతీకారం తీర్చుకోవడానికి దీన్ని ఒక టార్గెట్ గా, ఈ లక్ష్యంగా ఈ డేట్ ను కూడా ఎంచుకున్నారన్నది మనకు అందుతున్నటువంటి ఒక స్పష్టమైనటువంటి సమాచారం. 5 దశల్లో దీన్ని ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. అండ్ టార్గెట్ అయోధ్యను టార్గెట్ చేసుకొని బెదిరించారని, ఎట్ సేమ్ టైం జైషే మహమ్మద్, అన్సార్, ఘజ్వతుల్ హింద్ తోటి సంబంధం ఉన్నటువంటి ఉగ్రవాద మాడ్యూల్ ని కూడా ఏర్పాటు చేశారు. సో దీంట్లో ఇందాక మనం అనుకున్నట్టు వైట్ కాలర్ టెర్రరిజం, డాక్టర్లు, చదువుకున్న వాళ్ళనే దీంట్లో ఒక మేధావి వర్గం ఉన్నట్టు ఎక్స్పర్ట్స్ ని దీంట్లో పెట్టుకున్నారు. దాంట్లో డాక్టర్లు కూడా ఉన్నారు. సో ఈ 3 సరుకు కానీ, లేదంటే ఐఈడీల తయారీ కానీ, సో బాంబులకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ సిస్టమ్ కానీ, మొత్తం కూడా ఒక్కొక్క టార్గెటెడ్ గా బాబ్రీ మసీద్ టార్గెటెడ్ గా జరిగింది, దానికి ప్రతీకారంగానే జరిగింది అన్నది మనకు ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి ఒక సమాచారం. ఎట్లా చూడొచ్చు సార్ ఈ పాయింట్ ని? కరెక్ట్ అండి. సో నేను ఇందాక అన్నాను కదా 26/11 అని నాకున్న సమాచారం. బట్ నేషనల్ నెట్వర్క్స్ 6 టార్గెట్ చేస్తున్నారంటే ఇట్ క్యాన్ బి. వీళ్ళు చేసేది ఏంటంటే 1 ఈజ్ ప్లానింగ్, 1 ఈజ్ పోస్టరింగ్. సో ప్లానింగ్ ఈజ్ ఎక్కడ చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరు చేస్తారు, లాజిస్టిక్స్ ఎలా వస్తాయి, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది. పోస్టరింగ్ అంటే ఎప్పుడు చేశారు, ఏ ఒకేషన్ మీద చేశారని. అండ్ పోస్టరింగ్ ఈజ్ బిగర్ దాన్ ప్లానింగ్. ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఇస్ ఇంపార్టెంట్, కానీ పోస్టరింగ్ లో ఏంటంటే దేనికోసం మనం మెసేజ్ ఇస్తున్నాం, దేనికోసం మనం ఈ ప్యాకేజ్ చేసి మెసేజ్ ఇస్తాం. సో 26/11 యానివర్సరీ ఒకటి, దాని తర్వాత 6/11 బ్లాక్ డే ఏదైతే వాళ్ళు ఫాలో అవుతారో బ్లాక్ డే యానివర్సరీ ఒకటి. అండ్ దానిలో వాళ్ళు ఇచ్చిన బయటకు వచ్చిన వాటిల్లో అయోధ్య టెంపుల్ ఒకటి, దెన్ ఇట్ వాజ్ ఆల్సో ఆల్ హిందూ టెంపుల్స్ అండ్ జైన్ టెంపుల్స్, గురుద్వారాస్, ఇవన్నీ టార్గెట్ చేసేవారు. పబ్లిక్ స్పేసెస్ టార్గెట్ చేసేవారు. ఇండియన్ మాన్యుమెంట్స్ ఏవైతే ఇండియా సెల్ఫ్ రెస్పెక్ట్ మీద కొట్టాలంటే ఇండియన్ మాన్యుమెంట్స్ టార్గెట్ చేద్దామని వాళ్ళకి పెద్ద ప్లాన్ ఉందని చెప్పేసి బయటకు వస్తున్నాయి. సో అండ్ ఇట్ ఇస్ బిలీవబుల్ అండి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హౌ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వర్క్. అలానే వర్క్ చేస్తాయి. మీరు చూసారంటే అతను సూసైడ్ బ్లాస్ట్ చేసినతను కూడా రెడ్ ఫోర్ట్ కి వెళ్ళాడు. అక్కడ ఒక కథనం ఏమొస్తుందంటే, ఆ రోజు మండే నాడు రెడ్ ఫోర్ట్ క్లోజ్ ఉంది కాబట్టి కొంచెం పానిక్ అయ్యాడు. టార్గెట్ కి రీచ్ అవ్వకుండా, రెడ్ ఫోర్ట్ క్లోజ్ ఉందని తెలిసి టార్గెట్ రీచ్ అవ్వకుండా బ్లాస్ట్ చేసేసాడని ఒకటి తెలిసి వస్తుంది. సో యూనో ఇవన్నీ ఇంకా కొంచెం ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు, ఇంకా డీటెయిల్స్ వెళ్ళినప్పుడు, ఇంకా కొన్ని డీటెయిల్స్ అంటే ఉల్లిపాయ పొరలా మెల్లమెల్లగా అన్ని విడతాయండి. ఒక్కొక్కటి తర్వాత ఒకటి విడతాయి. అవి విడినప్పుడు మనం దెన్ వి విల్ పుట్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తాయంటే రీకన్స్ట్రక్ట్ చేస్తాయి మొత్తం అంతా, ఏం జరిగింది, ఎప్పటి నుంచి జరిగిందని. సో వెరీ క్లియర్లీ వాళ్ళు 3,000 కిలోల ఎక్స్ప్లోజివ్స్ సేకరించారు అంటే, నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నాను, మినిమం 2 years నుంచి ప్లానింగ్ నడుస్తుందండి. ఇప్పుడు కొత్తగా వాళ్ళు ప్లాన్ చేసింది కాదు. మినిమం 2 years నుంచి ప్లాన్ చేసి కొంచెం గ్రాముల్లో ఈ ఎక్స్ప్లోజివ్స్ ని సేకరించి ఒక చోటకి చేర్చడం అనేది జరిగిందని నేను చాలా క్లియర్ గా చెప్తాను. ఐ విల్ బి సర్ప్రైజ్డ్. 2 years కన్నా తక్కువ వాళ్ళు ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేశారంటే then I will be really surprised, and that is going to be a bigger shock. నేను అనుకోవడం కనీసం 2 years పట్టింది వీళ్ళకి ఇదంతా చేయడం, కనీసం 2 years అండి. బట్ ఇట్లాంటి స్లీపర్ సెల్స్ ఎంత మంది ఉండొచ్చు సార్? అంటే గ్రాములు తీసుకొస్తున్నారంటే, హైదరాబాద్ వరకు లింక్స్ ఉన్నాయంటే, దేశంలో ఎన్ని గ్రామ్స్ ఎంతమంది తయారు చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, ఎంతమందికి వీళ్ళు డబ్బా చూపించట్టు, ఎంతమందిని స్లీపర్ సెల్స్ గా ఉండొచ్చు? దేశం మొత్తం చాలా మంది ఉండొచ్చు లెక్కన. సో అంటే 2-3 ఉంటాయండి. ఒకటి ఇవి జరిగేటప్పుడు ప్లానింగ్ ఒకటి, లాజిస్టిక్స్ ఒకటి. లాజిస్టిక్స్ ఇవన్నీ వీళ్ళ దగ్గర అంతా నీడ్ టు నో బేసిస్ మీద ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో కొరియర్ గా చేసేవాడు బేసికల్లీ డబ్బుకు ఆశపడి చేసేవాడు మాత్రమే. సో వాడికి ఏముంది, ఏం చేయాలని చెప్పరు. నీకు జనరల్ గా నీకు కొరియర్ కి 50 రూపాయలు వస్తాయంటే నేను 500 ఇస్తాను, ఈ కొరియర్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ చేర్చు. వాడు ఉంటాడు, వాడికి ఇచ్చి నువ్వు వచ్చి అదే నీ పని అని చెప్తాను. దానిలో ఏముంది ఏం లేదు, కానీ కొరియర్ మాత్రం మ్యాండేటరీగా చేరాలి. వాడు సైన్ ఆఫ్ కావాలి, నీకు ఆ డబ్బులు ఇవ్వాలంటే అంటాడు. 100 పైసలు ఇస్తారు, పైసలు తక్కువ లేదు కాబట్టి. సో వాళ్ళందరికీ లాజిస్టిక్స్ లో ఎవరైతే యూజ్ చేసుకుంటారో, సిమిలర్లీ అప్పుడప్పుడు ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ ని యూజ్ చేసుకుంటారు, ట్రక్కుల్లో వాటిల్లో.
అట్లాంటి వాళ్ళకి కొన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తాయి. బికాస్ ఎందుకంటే వాళ్ళని ఆపడము, వాళ్ళ ట్యాక్సీలు చెక్ చేయడం అని పోలీసు వాళ్ళు చేస్తారు. కాబట్టి ఏం చేస్తారంటే దాన్ని వాళ్ళలో మాస్క్ చేయడం ఎట్లాగా, ఇది కొంచెం కాంట్రబ్యాండ్ స్టఫ్ అన్నట్టు చెప్తే, కొంచెం ఇల్లీగల్ స్టఫ్ అని చెప్పారంటే వాళ్ళు ట్రక్కర్స్ యూనియన్ వాళ్ళు ఏం చేస్తారు, పైసలు కాసుపడి వాళ్ళు చేస్తారు. కొన్ని ట్రక్ ఏజెన్సీస్ చేస్తాయి, కొన్ని ట్రక్ డ్రైవర్స్ చేస్తారు డబ్బులు కాసుపడి. వాళ్ళకి ఇంకా కొంచెం డ్రగ్ సిస్టమ్ లాగా డ్రగ్ సిస్టమ్ లాగా. సో అది సెకండ్ లెవెల్ ఆఫ్ లాజిస్టిక్. కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారు, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మూడోది కొరియర్స్ లో పంపించేవి, అంటే ఈ డిటిడిసి ఇట్లాంటి కొరియర్ ఏజెన్సీస్ లో పంపించేవి. వాటిలో పంపించేవి ఏం చేస్తారు, ఇవి మెడిసిన్స్, ఎసెన్షియల్ మెడిసిన్స్ అని ఫేక్ డాక్టర్ సర్టిఫికేట్స్ పెట్టి అటాచ్ చేసి ఇవి మెడిసిన్స్ అని చెప్పి పంపించి పెట్టి కొరియర్ చేసేస్తారు. కొరియర్ చేసినప్పుడు కొరియర్ పికప్ చేస్తాడు. సో వందలు కొరియర్లు పంపించేటప్పుడు ఆ ఒక్క కొరియర్ ని ట్రాక్ చేయడం ఇస్ ఇంపాసిబుల్, లిటరల్లీ ఇంపాసిబుల్. సో మూడోది. ఫోర్త్ది ఆ డాక్టర్ చేసింది. ఆయన కార్లో ఆయన వెళ్తున్నప్పుడు ఆయన సామాన్లు ప్యాక్ చేసుకుని వెళ్తాడు. సో మీరు స్టేట్ దాటినా కూడా మీరు టోల్ ట్యాక్సీలు కట్టాలి, మీ రిజిస్ట్రేషన్, పొల్యూషన్ లైసెన్స్ చూపించాలి, కానీ మీకు ఇంకంతకన్నా చూపించే అవసరం లేదు. బండిలో ఎక్కడ ఏముందనేది ఎవరు చెక్ చేయడు. అంటే హైట్ అండ్ స్టేట్ ఆఫ్ అలర్ట్ ఉంటే అక్కడక్కడ పోలీస్ వాటిలో చూస్తారు, లేకపోతే చూడరు. సో అలా కవర్ చేశాడు. సో మల్టిపుల్ వేస్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ దిస్ స్టఫ్ ఉంటుందండి వీళ్ళు చేసేటప్పుడు. సో అన్నింటిని ట్రాక్ చేయడం ఇంపాసిబుల్. కాబట్టి కొంచెం ఇప్పుడు ఈ రెజిన్ మెటీరియల్ కూడా 200 గ్రాములు 500 గ్రాములు తీసుకెళ్తున్నాడు అనుకోండి. ఎవడన్నా తీసుకెళ్తే ఏం చేస్తున్నారు అంటే, ల్యాబ్ లో ఏదో టెస్ట్ ఉంది, నేను డాక్టర్ని టెస్ట్ ఉంది చేయాలంటే డాక్టర్ క్రెడెన్షియల్స్ చూపించి అంటాడు పోలీసు వాడు. ప్రతి పోలీసు వాడికి అనుమానం. తెలివిగానే బయోకెమికల్ వారికి డాక్టర్స్ ఎంచుకున్నారు. సో ఎంతమంది వైట్ కాలర్ ఉన్నారు అన్నది ఇప్పుడు బయటకు రావాలి. సిస్టమ్ ఎంతమంది సైన్స్ సిస్టమ్ ఉన్నారు. అండ్ వీరు కూడా, ఈ డాక్టర్స్ కూడా ఆన్లైన్ ట్రీట్మెంట్లు కూడా చేస్తున్నారు. ఆన్లైన్ లో ఇంకెంత మంది ఉన్నారు, ఇట్లాంటి టీమ్స్ ఏమైనా నడుస్తున్నాయా? ఇంటర్నేషనల్ గా ఉంటారు. ఆన్లైన్ అంటే ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్స్ ఉంటారు, ఇంటర్నేషనల్ గా పేషెంట్స్ ఉంటారు. కాబట్టి ఎట్లాంటి సైన్స్ సిస్టమ్ ఉందో పూర్తిగా బయటకు రావాలి. సో ఇది ఒక పెద్ద మాఫియా స్పష్టంగా కనిపిస్తోంది. ఎనీవే, థ్యాంక్ యూ పరమేశ్వర్ గారు. విల్ కమ్ బ్యాక్ టు యూ. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను లేటెస్ట్ అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ మణి కోటేశ్వరరావు గారు. సో ఒక భారీ నెట్వర్క్ ని ఈరోజు భారత నిఘా విభాగం రా ఏటీఎస్ ఛేదించిందనే చెప్పాలి. బట్ దీని వెనకాల ఇంకా ఏమి ఉంది, ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? కళ్ళకు కనిపించేటువంటి ఆముదం గింజలు కాదు, దాని వెనకాల చిన్న మైక్రోగ్రామ్, అంటే చెప్పొచ్చు మనం ఆవగింజ కంటే ఇంకా చాలా 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 తక్కువ ఉండేటువంటి అంత గ్రామ్ కూడా ఒక 70-80 కిలోల మనిషిని చంపేస్తుందంటే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి. ఒక బయోకెమికల్ వార్ కి ఈరోజు ఉగ్రవాదులు కుట్రబన్నారు. భారతదేశం మీద ఒక సామూహిక ఉగ్రవాదానికి, సామూహిక హత్యలకు పాల్పడ్డది స్పష్టంగా కనిపిస్తోంది. అదృష్టం కొద్దీ దీన్ని ఛేదించింది భారత రక్షణ వ్యవస్థ. మరిన్ని అప్డేట్స్ మా కొలీగ్ సుధా అందిస్తారు. థ్యాంక్ యూ. సో మనం చూసుకుంటున్న ఓవరాల్ గా భారత్ ను దెబ్బతీయడానికి మరో కుట్ర కోణం తెర మీదకి తీసుకొచ్చింది పాకిస్తాన్. అయితే భారీ పేలుడు పదార్థాలతో